జీవమరణములు నాలుక వశము, దానియందు ప్రీతిపడువారు దాని ఫలము తిందురు అని సామెతలు తెలియజేస్తూ ఉంది. మీ జీవితంలో మీలోనికి జీవమునిచ్చే మాటలు పలికిన వారు ఎవరన్నా ఉన్నారా? ఒకవేళ మీ ప్రాథమిక పాఠశాలలో నువ్వెంతో బ్రైట్ స్టూడెంట్ అని చెప్పిన టీచర్ కావచ్చు. అలాగైతే 25-30 సంవత్సరాలుగా ఆ మాటలు మీరు మరిచిపోలేదు. మాటలు జీవమునిచ్చే ఆశీర్వాదములు కావచ్చు. ఇంపైన మాటలు తేనెపట్టు వంటివి. అవి ప్రాణమునకు మధురమైనవి, ఎముకలకు ఆరోగ్యకరమైనవి. ఇప్పుడు ఈ ఆరోగ్యకరమైన మాటల గుణాతిశయాలేమిటో? మొదటిగా, ఈ ఆరోగ్యకరమైన మాటలు మనుషులను కడుతుంది. మీతో మాట్లాడిన తర్వాత బాగుపడినట్టుగాను ప్రోత్సాహపడినట్టుగా ఎవరైనా భావించారా? రెండవదిగా, ఆరోగ్యకరమైన మాటలు కృపనందించేవిగా ఉన్నాయి. చూసినట్లయితే దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి మనుష్యునికి ఏలాగు ప్రత్యుత్తరమియ్యవలెనో అది మీరు తెలిసి కొనుటకై మీ సంభాషణ ఉప్పు వేసినట్టు ఎల్లప్పుడూ రుచిగలదిగాను కృపాసహితముగాను ఉండనీయుడి. సరియైన కొలత ఉప్పు ఒక వంటను మెరుగుపరుస్తుంది, దానితో పాటు రుచికరముగాను చేస్తుంది. మూడవది, ఆరోగ్యకరమైన మాటలు సమయస్ఫూర్తిగా పలకడం. మీరు ఎప్పుడైనా ఒకరు బాగా అలసిపోయారని గమనించకుండా వారిని బాధపెడుతున్న రీతిలో వారితో నడుచుకున్నారా? సామెతలు 15:23 సరిగా ప్రత్యుత్తరమిచ్చిన వానికి దానివల్ల సంతోషము పుట్టును, సమయోచితమైన మాట ఎంతో మనోహరము. మీ మాట వల్ల గాయమా లేక సమీపస్తులకు సహాయమా? బైబిల్ తెలియజేస్తుంది, మాటలు శక్తివంతమైనవని. దేవా, ఈరోజు మేము నిదానించి ఇతరులకు ప్రోత్సాహమునందించే కృపతో కూడిన మాటలు, సమయోచితంగా మాట్లాడేటువంటి మాటలు ఎన్నుకునే విధంగా సహాయపడండి. ఒకరి జీవితంలో జీవాన్నిచ్చే మాటలు పలకడానికి దేవుడు మీకు కృపను అనుగ్రహించునుగాక. గాడ్ బ్లెస్ యూ.